హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ వెల్దుర్తి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఓం మంత్ర గురించి మనం తెలుసుకుందాం. ఓం అనేది మనకు యోగా పతంజలి సూత్రాల్లో దీన్ని ప్రణవ మంత్రంగా చెప్తారు. అంటే యోగాలో ఈ ఓం అనే ఒక మంత్రం లేనిది అసలు యోగానే లేదు అని కూడా చెప్పచ్చు. ఓం మంత్రం అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రధానమైనటువంటి మంత్రం అన్నమాట. నెక్స్ట్ మన యొక్క ఏన్షియంట్ స్క్రిప్చర్స్కి వస్తే ఓం అనే యొక్క మంత్రం ద్వారా మన యొక్క ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని మనం ఓం మంత్రం ద్వారా మనం పొందవచ్చు. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో చాలామంది కూడా కొన్ని మనం వినాల్సి వస్తుంది. ఏంటి అంటే డిప్రెషన్, సాడ్, స్ట్రెస్, ఇలా చాలా వరకు మనం కొన్ని పదాలని వాడుతూ ఉంటారు. అయితే ఓం మంత్ర అనేది మెయిన్గా మనకు ఎలా ఉపయోగపడుతుంది, చాలా రీసెర్చ్ పేపర్స్లలో కూడా ఓం మంత్ర యొక్క ఇంపార్టెన్స్ గురించి అనేది చెప్పడం జరిగిందనమాట. చాలామంది స్కాలర్స్ రాశారు. ఓం మంత్ర అనేది చాలా వరకు మీరు ఎక్కడైనా చూసినా కూడా ఓం మంత్ర అనేది ప్రతి ఒక్క మంత్రంలోనూ అట్లీస్ట్ వన్స్ అయినా కూడా వస్తుంది. మీరు గాయత్రి మంత్రం చూసుకున్నారు అనుకోండి, ఓం భూర్ భువస్సువః అని స్టార్ట్ అవుతుంది ఓం. తర్వాత ఓం మంత్రం అనేది వేదాంతులు ఏ విధంగా చెప్పారు అంటే, ఓం అనేది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ ఓం మంత్రాన్ని జైనిజం, బుద్ధిజం, తర్వాత హిందూయిజంలో చాలా వరకు మంత్ర పఠనంలో కూడా ఓం అనేది ఉపయోగిస్తున్నారు. ఓం అనే మంత్రం ఎలా ఉచ్చరించాలి, ఎలా పలకాలి అని అంటే, ఓం అనేది మంత్రం 3 బీజాక్షరాలతో నిర్మితమై ఉందన్నమాట. ఓం అంటే ఆ, ఊ, మ. ఆ అంటే ఇక్కడ క్రియేటర్ ఎవరైతే బ్రహ్మ ఈజ్ అల్టిమేట్ రియాలిటీ. ఓం ఈజ్ అల్టిమేట్ రియాలిటీ, అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ కాస్మిక్ ఎనర్జీ. ఆ నుంచి క్రియేటర్ బ్రాహ్మణ్, తర్వాత ఊ నుంచి ప్రిజర్వర్ విష్ణు, డెస్ట్రాయర్ శివ. సో యాజ్ వీఆర్ మనం గాడ్ అని చెప్పుకుంటున్నాము, ఈ ఓం మంత్ర కూడా అటువంటి శక్తి అనేది ఉంది. ఓం అనేది అట్లీస్ట్ డైలీ 5 minutes ఇన్స్టాంట్గా మీరు చేశారు అంటే మీకు ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి వెళ్ళిపోతాయి. నెగిటివ్ థాట్స్ అనేవి వెళ్ళిపోవడానికి ఓం మంత్రం కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఈ ఓం మంత్రాన్ని ఎవరైనా కూడా చేయొచ్చు. చిన్నపిల్లలు కానీ, యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఓం మంత్రాన్ని చేయొచ్చు. ఓం మంత్రంని చేసే ముందు ఫస్ట్ మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఓం మంత్రం చేసే ముందు మనం యొక్క ప్రత్యేకంగా ఒక ప్లేస్లో అనేది కూర్చోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఒక మ్యాట్ కానీ, తర్వాత కూర్చోడానికి కావాల్సినటువంటి ఆసనం ఏదైనా కానీ. ఇక్కడ ఏంటంటే ఎనర్జీ అనేది మనకు ఎర్తింగ్ జరుగుతుందన్నమాట. ఈ కాస్మిక్ ఎనర్జీని మనలో ఇముడ్చుకోవాలి అంటే మనకు ఏదో ఒక రెసిస్టెన్స్ ఐటమ్ ఉండాలన్నమాట. సో చాలామంది యోగా మ్యాట్ యూజ్ చేస్తూ ఉంటారు. యోగా మ్యాట్ ద్వారా మనం ఎనర్జీని ఎర్తనింగ్ అవ్వకోకుండా కూడా రెసిస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఒక ప్లేస్ని ఎంచుకోవాలి, తర్వాత టైమింగ్ని ఎంచుకోవాలి. మీరు ఒకవేళ అదే టైమింగ్లో డైలీ అనేది ప్రాక్టీస్ చేశారు అనుకోండి, దాని యొక్క ఫలితం అనేది డిఫరెంట్గా ఉంటుంది.
సో కాబట్టి మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది ఋషులు కానీ తర్వాత ఎంతోమంది మనుషులు మన యొక్క సత్పురుషులు, తర్వాత మనం ఎగ్జాంపుల్ రమణ మహర్షి గారు చూసా కూడా స్కందాశ్రమంలో చాలా వరకు ఆయన స్కందాశ్రమంలోనే నివసించారు. సో యోగా అనేది అవి ఆసనాలు ఉంటాయి, తర్వాత ధ్యానం అనేది ఉంటుంది. ఇలా మనకు ఒక 8 limbs ఆఫ్ యోగా అని ఉంటుందన్నమాట. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇలా మనకు మెడిటేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే మనకి ఏంటంటే మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఓం మంత్ర అనేది పఠించే ముందు ఆ ఊ 1:2:1. 1 అంటే 20% అనుకోండి, 100% అంటే 20% అంటే ఆ కళ్ళు కూడా మనం ఖచ్చితంగా మూసుకోవాలి. ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ ఆజ్ఞాచక్ర మీద దృష్టి పెట్టాలి. ఈ ఆజ్ఞాచక్ర ఇక్కడ మన క్రింద మూలాధారం ఉంటే పైన ఇక్కడ ఆజ్ఞాచక్ర ఉంటుంది అనమాట. ఈ ఆజ్ఞాచక్ర అనేది మన యొక్క మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. మన యొక్క బ్రహ్మతత్వానికి ఈ యొక్క ఆజ్ఞాచక్రం అనేది ప్రతీక. వన్స్ ఆజ్ఞాచక్రం ద్వారా మనకు ఇంట్యూషన్ అనే ఒక కొత్త ఆలోచనలు సృష్టించబడతాయి. తర్వాత రిలాక్సేషన్ కూడా మనకు మైండ్కి దొరుకుతుంది. తర్వాత ఇలాంటి ఓం మంత్రాన్ని మీరు కంటిన్యూస్గా చేయడం ద్వారా ఫర్ లాంగ్ ఇయర్స్ మీకు కావాల్సినటువంటి ఆరా కూడా అనేది డెవలప్ అవుతుంది. ఆరా గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. అది ఒక ఆరా అనేది నెక్స్ట్ వీడియో, దీని తర్వాత చూద్దాం. అయితే ఓం మంత్రం చేసే ముందు ఫస్ట్ మీరు ముద్ర అనేది మనం జ్ఞానముద్ర అనేది పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక హ్యాండ్ మీద ఇంకొక హ్యాండ్ అనేది ఇలా పెట్టచ్చు అనమాట. కళ్ళు మూసుకోవాలి. ఎలా ఉచ్చరించాలో చూడండి. సో మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఐస్, 2 చేతులని మనం హీట్ జనరేట్ చేసి తర్వాత ఆ యొక్క ఫేస్కి మనం ఇలా మసాజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకోసారి చేయండి. ఇలా హ్యాండ్స్ని రబ్ చేయాలి. ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా కూడా మనం యోగా కానీ తర్వాత ఆసనాస్ అనేది చేసే ముందు దుస్తులు అనేది ఏదైనా మీరు క్లాత్స్ అనేది మనం చాలా వరకు వదులుగా ఉండేవి వేసుకోవాలి, లూజ్గా ఉండేవి వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కంఫర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. మనం ఏదైనా సరే యోగా అనేది స్ట్రెస్ఫుల్గా కానీ తర్వాత ఇది చెయ్యాలి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం మంచి ఒక ఎలా ఉచ్చరించాలి, తర్వాత ఎలా మనం ఎక్స్పీరియన్స్ చేయాలనేది తెలుస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఓం మంత్రం గురించి ఒక ఐడియా అనేది ఉంటుంది. సో నేను మీకు కావాల్సినటువంటి రీసెర్చ్ పేపర్స్ని మీకు అటాచ్ చేస్తాను ఓం మంత్రం గురించి కావాల్సినటువంటిది. సో మీరు ఓం మంత్రం యొక్క యూజెస్ తెలుసుకొని ఓం మంత్రాన్ని డైలీ మీరు యూజ్ చేయడం ద్వారా, దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా అల్టిమేట్ హ్యాపీనెస్, రిలాక్సేషన్, తర్వాత బాడీ, మైండ్, తర్వాత ఈ కంప్లీట్ సోల్ కూడా
మనకు అలైన్డ్గా ఉంటుంది. దీన్ని యోగా అంటారు. యోగా అంటే ఇట్స్ యూనైట్. ఓకే, మనం మన యొక్క బాడీ, మైండ్ని, తర్వాత సోల్ని మనం కంప్లీట్గా ఒకటే కలుపుతున్నాం అన్నమాట. అంటే కనెక్షన్స్ మన యొక్క బాడీలో మనకు కావాల్సినటువంటి నర్వస్ సిస్టమ్ అనేది ఏం జరుగుతుందంటే థౌజండ్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్, నర్వస్ ల్యాక్స్, క్రోర్స్ ఆఫ్ నర్వస్ వీ హ్యావ్, లెట్స్ సీ, ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ మనకు లోపల ఉన్నాయి. మనం చేసుకునే ప్రతి ఆలోచనకి ఒక 2 నర్వస్ అనేవి ఆలోచన చేయగానే ఆ యొక్క కంప్లీట్ ఒక ఫ్లో అనేది, ఎనర్జీ అనేది జనరేట్ అయ్యి తర్వాత మనం యాక్షన్స్ అనేవి చేస్తాం. యాక్షన్ అంటే లైక్ పని అనేది చేస్తాం, అది హ్యాండ్స్తో కానీ తర్వాత లెగ్స్తో కానీ అలా. సో ఇలా మనం ప్రతి ఒక్క బాడీ పార్ట్ని మనం రిలాక్స్ చేయాలి అంటే మనం మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి. అప్పుడే మనకు కావాల్సినటువంటి ఎనర్జీ మీకు డైలీ 24 అవర్స్లో అట్లీస్ట్ మనం చేసే 15 to అట్లీస్ట్ 5 to 15 minutes అనేది చేయగలిగితే అల్టిమేట్గా చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. యూ విల్ బీ జస్ట్ ఎక్స్పీరియన్స్ ద ఓం మంత్ర ఇన్ యువర్ డైలీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. If you like the video, like and subscribe the channel, so getting more updates. Thank you so much everyone.